తిరిగి తిరిగి సాలైనా సార్, నేను తిరిగి తిరిగి సాలైనా పిల్లగానికి ఎత్తుకొని బిచ్చ పడుకున్నట్లు అయిపోయింది సార్ నా బతుకు. లోపలికి వెళ్ళి వచ్చారా మీరు? బాధపడకుండా చెప్పండి, విషయం ఏంటో చెప్పండి. తెలియదు కదా, చెప్పండి ఏం జరిగింది? లోపలికి వెళ్ళి వచ్చారుగా. వికలాంగుడు పుట్టిండు అయ్యా మాకు. ఇద్దరు బాగున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకొని అలాగైనా పిల్లలు. ఈ పిల్లవానికి పట్టుకొని నేను మా ఆయన కష్టపడి, మా ఆయన ఉప్పర్ పని చేస్తాడు, నేనేమో ఆ పిల్లగానికి పట్టుకొని నేను ఇంట్లో ఉంటా సార్. డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారంటే నేనేమో రాపిచ్చిన సార్. వీడికి వచ్చి రాపిచ్చిన 5 సంవత్సరాలు ఉండే సార్, ఇప్పుడు 25 సంవత్సరాలు ఉన్నాడు నా కొడుకు సార్. ఆయనకి ఏ హెల్ప్ ఏ మద్దతు దొరకకొచ్చింది. 4,000 ఇస్తే ఆయన జీవితం గడిచిపోతుంది. ఆ వికలాంగుంది. నిన్నున్నన్ని రోజులు చూసుకుంటా సార్, నేనేం బాధపడా. నా పిల్లగారికి నేను కన్న తర్వాత నేను చూసుకునేది తప్పది. కానీ నేను పోయినాక నా కొడుకు ఏమవుతాడో అన్నట్లా నాకు బాధ ఉంది సార్. ఇది రాపిచ్చిన నన్ను ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని సంవత్సరాల్లో యాక్షన్ తీసుకోలేదు సార్ నా కొడుకుది. ఎందుకట్లా సార్? ఫోన్ నంబర్ పోయిందేమో కానీ ఆధార్ నంబర్ అయితే లేకుంటే ఇప్పుడు వచ్చింది కదా సార్. అయినా కానీ నేను ఆడికి కీసరగుట్టకి పోయినా సార్, పోయి అన్నా సార్ నా కొడుకుది ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కావాలి సార్ అంటే ఏమన్నాడు తెలుసా? పోయి ఈ సేవలో రాపించుకొని రామ్మన్నాడు. ఈ సేవలో పట్టించుకొని పోయినా సార్. పోతే ఏమన్నాడు, ఇప్పుడు నడుస్తలేవు, ఇప్పుడు అడగకమ్మా, వచ్చినప్పుడు ఇస్తామని కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిండు సార్. సరే అని ఊకున్నాం సార్, వస్తాయి కదా ఎట్లాగో అని. ఇప్పుడు ఎంత 16 సంవత్సరాలు అయింది సార్ రాపిచ్చి. 16 సంవత్సరాల తర్వాత ఇది తీసుకొని వెళ్ళినా సార్. నేను వెళితే ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు రాలేదమ్మా, వస్తే మేమే చేస్తామా అంటే, సరే సార్ మీరు చెయ్యండి సార్, మీకు పుణ్యం అవుతుంది, నాకు కొడుకు ఇట్లా ఉన్నాడని. నేను హ్యాండిక్యాప్ మొత్తం చూడండి సార్, 99% ఉన్నది నా కొడుకుకు. ఎట్లా బతకాలి సార్ చెప్పండి? నా కొడుకుకు నా డబల్ బెడ్రూమ్ రాపిచ్చి నాకు దిక్కో పాలు తినిపిస్తున్నారు సార్. ఇంటికి అరిగినట్ల చెప్పులు తిరుగుతున్నా సార్. నేను ఈ ప్రజాభవన్కి ఎప్పుడు నేను రాలేదు సార్, ఇప్పుడే 2వ సారి వచ్చిన. ఇప్పుడు పోయినా కానీ సార్ నా కొడుకు వికలాంగుని ఉన్నాడు, మంచోళ్ళకు ఇస్తున్నారు, డబ్బులు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, మళ్ళీ నా కొడుకుకి ఇవ్వండి సార్. నా కొడుకుకు ఎవరు రెండుకి పెట్టకొచ్చిండ్రు, అడుగుతేమో నీ పిల్లగాడు వికలాంగుడు ఉన్నాడని చెప్తున్నారు సార్. అందుకని బాధపడి నేను ఏడో ఒక లోపట పోయి ఉన్నా సార్. ఉన్న తర్వాత అయినా కానీ నేను అడుగుతానే ఒక్కటే మాట అడుగుతున్నా, నాకు ఏమొద్దు, నా పిల్లగానికి డబల్ బెడ్రూమ్ కావాలి సార్. నేను ఓపిక పట్ట ఇప్పుడు 25 సంవత్సరాలు ఓపిక పడి మీరు వచ్చిండ్రు, వచ్చి 6 నెలలు అయింది సీఎం సార్. నేను అంటలేను ఆ మాటకి. మీ హామీలు ఏం చేసిండ్రు? గృహలక్ష్మి పథకం ఇస్తా అన్నారు, మీ ఇల్లు లేదా నాకు ఇల్లు ఇస్తా అన్నారు, మీరేమో పింఛను పెంచుతా అన్నారు. అది కాకుండా ప్లస్
ఇంకేమంటే వాళ్ళకు మంచి చెడు అన్నీ చూస్తామని చెప్పిర్రు. ఏం చేస్తున్నారు సార్ మీరు? మేము ఓటేసినాం, నా పిల్లగాడు కుంటుకుంటా పోయేసిండు సార్ ఓటు. నేనేం చెప్పాలి సార్? అన్నాడు అయ్యనంటే నేనన్నా కాదురా నాయనా, నీకు ఇలా 4,000 వస్తున్నాయి, నీకు రేపటికల్లాకి 8,000 వస్తాయి రా, నీ బతుకు మంచిగా అవుతుంది ఆడ చెప్తున్నారు కదరా సార్, అందరు వేస్తున్నారు రా, నువ్వు వేయిరా అని నేను చెప్పి నా కొడుకుకు దాని మీద నేను పోయి ఎత్తుకొని వేయించిన సార్. అది వేయించిన తర్వాత ఏం లాభం వచ్చింది సార్? 6 నెలల నుంచి ఏం పట్టించుకుంటున్నారు మాతోని, మా ప్రజలతోని ఏం హామీలు తీసుకున్నారు? హామీలు అన్నా చెయ్యాలి కదా సార్, హామీలు చేయకున్నా కానీ ఇల్లు అన్నా ఇవ్వాలి కదా సార్. ఇది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది సార్, నా వికలాంగు కొడుకుకి ఎందుకు వస్తలేదు సార్? అదే అడుగుతున్నా నేను. నాకు ఎవ్వరు రెంట్కి పెట్టుకుంటా లేరు. షూట్ చేస్తే షూట్ చేయండి సార్, ఇండే నాకు, నేను చచ్చిపోయినా నాకు పర్వాలేదు, నా పిల్లగాంది నేను ఆలోచించి నేను చెప్తున్నా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు సార్. ఆడపోతే ఏమంటున్నారు, ఇలా అయిపోయింది మీరు పోండమ్మా, ఆడ మండల్లో ఆడుకోండి, మండల్లో పోతే మున్సిపల్లో ఆడుకోండి, మున్సిపల్లో పోతే కేసరగుట్టలో పోయి అడగండి. ఏంటి సార్ ఇది న్యాయమేనా? ఇది తిరగడం న్యాయమేనా? 25 సంవత్సరాల కొడుకు తీసుకొని నేను తిరుగుతున్నా, నా మనసుకి ఎట్లా కొడుతున్నది. మీకు ఒక్క నెల పిల్లగాడికి ఎత్తుకొని తిరగాలంటే మీ చేళ్ళు గుంజుతాయి, మీరు ఆయమ్మలకి పెట్టుకుంటారు. నేను ఎట్లా ఎత్తుకొని తిరుగుతున్నాను, నేను ఎట్లా ఎత్తుకొని తిరుగుతున్నా నాకే తెలుసు. ఇది చెప్పండి, మీరే చెప్పండి. ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందా? మీకైనా పిల్లలు ఉన్నారు కదా సార్, లేకుంటే అదో ఒక మాట కదా. లేనోళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఉన్నోళ్ళ దాంట్లోనే జరుగుతున్నారు. ఉన్నోళ్ళు 5 లక్షలు ఇస్తే వాళ్ళకే ఇళ్ళకు ఇస్తున్నారు పట్టాలు. ఏంటి సార్ ఇది న్యాయం? ఎక్కడ న్యాయం ఉన్నది చెప్పండి? న్యాయం అంటే ఎక్కడ న్యాయం ఉన్నది? ఆడంతా ముంచిండు, ఈయన ఇట్లా చేస్తుండు, మేమేం చేయాలి చెప్పండి సార్? సావాలా బతకాలా మేము చెప్పండి? మళ్ళా ప్రజలతో ఓట్లాడుగేటప్పుడు ఎంత ముద్దుగా అడుగుతారు, అమ్మ మేము ఇది చేస్తాము, అమ్మ మేము అది చేస్తాము, అమ్మ మీకు మంచిగా చూస్తాము, అమ్మ మీకు ఏ కష్టం రానియము, అమ్మ మీకు రోడ్లు వేస్తాము, అమ్మ మీకు నల్లలు వస్తాయి, అమ్మ మీకు కరెంటు పోదు, అమ్మ మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. నా బిడ్డ పెళ్లి చేసి 5 నెలలు అయింది సార్, ఇప్పుడు చెప్తున్నాను ఆ మాట. 5 నెలల నుంచి నా బిడ్డకి 1 లక్ష రూపాయలు 1 తులం బంగారం అన్నారు. ఏడా ఉంది సార్? ఏడా ఉంది? చూపియండి నాకు. ఇప్పుడు చూపిస్తేనే అది లెక్క ప్రకారం నేను ఒప్పుకుంటాను. ఇంక సార్ మంచిగా చేస్తున్నారని నేను ఒప్పుకుంటా. నాది ఏ చెల్లెలా వేసినా నాకు పర్వాలేదు, వచ్చిన ఇంటి ముంగట షూట్ చేసినా నాకు ఏం అభ్యంతరం లేదు. నేను ఉన్న మాట అంటున్నా. ఇన్ని రోజులు నేను ఆపుకున్నా నా మనసులో, ఇప్పుడు ఆపుకోలేను సార్. నేను అస్సలే ఆపుకోను. ఇప్పుడు మీరు వచ్చి వాళ్ళు ఎక్కిండ్రు వీళ్ళు దిగిండ్రు, వాళ్ళు ఎక్కిండ్రు వీళ్ళు దిగిర్రు, ఆయన తిన్నాడు, నువ్వు ఎవరెవరు తిన్నారో అది లోకంకి కాదు, పైన దేవునికి తెలవాలి. అది ఎవరు తిన్నది ఆ దేవునికి తెలవాలి. లేనాడు అట్లనే తెస్తుండు, ఉన్నాడు అట్లనే బతుకుతుండు. చేస్తుండా చేస్తలేడా? మేము ఎట్లా చేయాలి? మా కూలి మా ఆయనది 1000 రూపాయలు. 1000 రూపాయల నా 3 పిల్లలు బతకాలి, నేను బతకాలి, నా కుంటి పిల్లగాడికి అన్ని సౌకర్యాలు చూసుకోవాలి. నేను మా ఆయన మా ఇంటి రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలి, అన్ని సౌలతులు చేసుకోవాలి, ఇంటి సామాన్ వేసుకోవాలంటే ఉన్న 1,000 ఎంతగానో వస్తుంది? మీరు అడగండి, మీరు చెప్పండి, మాకు న్యాయం చేయండి సార్. అంతే, నాకు ఏం అవసరం లేదు. నాకు డబల్ బెడ్రూమ్ నా కొడుకుకు కావాలి. ఎక్కడ పోయినా నాకు ఇల్లు ఇస్తలేరు. ఇస్తారా? ఏం చేస్తారా? లేకుంటే ఈయనే వేసి నాకు టెంట్ వేసి పెడతారంటే ఈడ వచ్చి ఉంటా సార్. అంతగానో తెగించిన చూడు నేనైతే. తిరిగి చాలైనా సార్, నేను తిరిగి చాలైనా పిల్లగానికి ఎత్తుకొని బిచ్చ పడుకున్నట్లు అయిపోయింది సార్ నా బతుకు. చెప్పండి, విషయం ఏంటో చెప్పండి.
తెలియదు కదా చెప్పండి అమ్మా ఏం జరిగింది లోపలికి వెళ్ళి వచ్చారుగా మామ